దేశంలో అసలు ఐసిస్ మూలాలే లేవంటోంది బంగ్లాదేశ్. ఢాకా మారణహోమం తమ పనిని ప్రకటిస్తోంది ఐసిస్. ఇందుకీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఆసియా ఖండంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ స్టేట్ బంగ్లాను డెన్గా మార్చుకుందా? స్థానికంగా ఉన్న ఉగ్రవాద సంస్థతో ఐసిస్ లింకులు పెట్టుకుందా? ఢాకా నరమేధం మనకు చేస్తోన్న హెచ్చరిక ఏమిటి? ఇరాక్, సిరియా, ఢాకా, హైదరాబాద్ లక్ష్యం ఒక్కటే: విధ్వంసం, మారణహోమం, రక్తపాతం, చివరకు ఖలీఫా రాజ్య స్థాపన. ఇస్లామిక్ దేశాల్లో నిత్యం ఏదో మూలన ఉగ్రవాదులు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు డేంజర్ బెల్స్ ఆసియా దేశాల్లోనూ వినిపిస్తున్నాయి. చదువుకున్న యువకులను ఆకర్షితులను చేసి వారిని జిహాదీలుగా మార్చుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా ఆసియాలో విస్తరిస్తున్నారు అనడానికి ఢాకా ఘటనే ఉదాహరణ. బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాద పీడిత దేశమే. జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అలియాస్ జేఎంబీ సంస్థ బంగ్లాదేశ్ ను ఎప్పటి నుంచో పీడిస్తోంది. ఆకాష్, వికాష్, దాన్, బదాన్ ఇలా అనేక పేర్లతో ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ లో కార్యకలాపాలు చేస్తున్నాయి. వీటికి మించి ప్రమాదకారిగా మారింది ఐసిస్. ఆసియా దేశాల్లో భారీ స్థాయిలో విధ్వంస రచన చేయడానికి ఐసిస్ ఉగ్రవాదులు ఎంచుకున్న మార్గం బంగ్లాదేశ్. ఇప్పటికే అక్కడున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని వాటితో కలిపి తమ ఎజెండాను అమలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఐసిస్ మూలాలే లేవని అక్కడ ప్రభుత్వం చెబుతున్నా బయటపడుతున్న ఉగ్రమూలాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇటీవల బంగ్లా ప్రభుత్వం జమాతుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. ఢాకాలో రెస్టారెంట్ పై దాడి చేసిన మిలిటెంట్లు ఆ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాన్ని బట్టే అర్థమవుతుంది ఉగ్ర లింకులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో. టెక్నాలజీ, సోషల్ మీడియా చదువుకున్న యువకులు వీళ్ళనే ఆయుధాలుగా చేసుకుని ఆసియాలోకి చొచ్చుకొస్తోంది ఐసిస్.